అంజనీసుతుని చిరంజీవిని కీర్తింపమనం ఎంతడన్యులమో గదా సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షహంతారం వందే లంకా భయంకరం. మోహనవాణి ఛానల్ ద్వారా సంపూర్ణ హనుమత్ చరిత్రని అత్యంత భక్తి శ్రద్ధలతోటి శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు మిమ్మల్ని అందరినీ 5వ ఎపిసోడ్లోకి సాదరంగా స్వాగతిస్తూ ఉన్నాను. నిన్న 4వ ఎపిసోడ్లో శంభసాధనుడి యొక్క వధా వృత్తాంతం చెప్పుకున్నాం. సంతోషపడినటువంటి దేవతలు కేసరిని వివాహానికి ప్రోత్సహించడం, వివాహం యొక్క పరమ ప్రయోజనాన్ని మనం చెప్పుకున్నాం. ఆ విధంగా హితోపదేశం చేసి తమ తమ నెలవులకు వెళ్ళిపోయారు దేవతలు. దేవతలు చేసినటువంటి హితోపదేశాన్ని మహాత్ముడైనటువంటి కేసరి దాన్ని శిరోధార్యంగా భావించి తనకు అనుకూలవతి అయినటువంటి కన్య అన్వేషణలో తత్పరుడైనాడు. దేవి జనకనందిని, వింటున్నావా? హనుమ వంటి మహానుభావుణ్ణి కన్నటువంటి పవిత్రమూర్తి అంజనాదేవి. ఆమె యొక్క జన్మ వృత్తాంతాన్ని చెబుతాను విను అని రాముడు మొదలు పెడుతూ ఉన్నాడు. మరి అంజనాదేవి గురించి చెప్పాలంటే అహల్య గురించి చెప్పాలి ముందు. ఎందుకని? అహల్య గౌతముల యొక్క కుమార్తె అంజనాదేవి. అంజనీదేవి అంటుంటాం, కానీ అంజనాదేవి అనాలని పెద్దలు చెప్పారు. ఒకనాడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు తాను చేసినటువంటి సృష్టిని గురించి ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటూ ఉన్నాడు. అందులో కొన్ని దోషాలు కనపడ్డాయి. ఆ దోషాలను పరిహరించి అప్పటి వరకు తాను చెయ్యనటువంటి ఒక నూతనమైన సృష్టి చేయాలి అని సంకల్పించాడు బ్రహ్మ. ఏ వంక పెట్టడానికి అవకాశం లేనటువంటి ఒక మహా సౌందర్య రాశిని సృష్టించాడు బ్రహ్మ. ఆమెకు అహల్య అని పేరు పెట్టాడు. అహల్య అంటే హల్యము అంటే దున్నటం, అహల్య అంటే దున్న పడనది అని అర్థం. ఆమెని గౌతమ మహర్షికి భార్యగా ఇచ్చి చక్కగా ఏలుకోమని ఆజ్ఞాపించాడు. ఈ మాట చెప్పి రాముడు కొంచెం మౌనం వహించాడు. వెంటనే అమ్మవారు అందుకుంది, నాథ, పూర్వ సృష్టిలో పితామహుడికి తోచిన తప్పులేమిటో నాకు కొంచెం తెలియజెప్తారా అంటూ ఒక అద్భుతమైన చిరు మందహాసం చేసింది ఆ మైథిలి జనకాత్మజ.
అప్పుడు రాముడు కూడా ఒక చిరునవ్వు నవ్వి, దేవి నీ విషయంలో కాదులే, ఎందుకంటే నీవు బ్రహ్మగారి సృష్టిలోని దానివి కాదు కదా అన్నాడు. బ్రహ్మ సృష్టి కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి కదా, భూజాత సీతామాత. అందుకని చెప్తున్నాను విను. ఆకాశంలో ప్రకాశించే చంద్రుడు అందగాడే, కానీ చంద్రుడికి వృద్ధి క్షయము రెండూ ఉన్నాయి. దక్ష ప్రజాపతి యొక్క శాపం వల్ల ఆ విధంగా వృద్ధి క్షయాలకు లోనవుతున్నాడు చంద్రుడు. దక్షుడి యొక్క 27 మంది పుత్రికలని, అశ్విని భరణి ఇక్కడ మొదలు పెట్టుకొని 27 మంది, వాళ్ళల్లో రోహిణి పట్లనే ప్రేమ చూపించటం వల్ల మిగతా 26 మంది తండ్రి దగ్గర మొరపెట్టుకుంటే తండ్రి శపించాడు అల్లుణ్ణి. ఆ కథ అంత పెద్ద కథ, అది ఇప్పుడు మనకు అక్కర్లేదు. అట్లాగే కలువ పూలు పగలపూట ముడుచుకుంటాయి, రాత్రిపూట వికసిస్తూ ఉంటాయి. అంతేకాదు భూమిలో దొరికేటటువంటి వజ్రాలు వైఢూర్యాలు మొదలైనటువంటి మణులకు కూడా మలినం అంటుకుంటుంది. పుట్టినటువంటి చిగురాకులు ఎంతో అందంగా ఉంటాయి, కానీ కొంతకాలానికి అవి ముదిరిపోయి ఆ తర్వాత పండిపోయి ఎండిపోయి రాలిపోతాయి. మల్లె మొగ్గలు కూడా చక్కగా విచ్చుకుంటాయి. అంతదాకా ఎందుకు? శంఖం కూడా బురదలోనే పుడుతుంది. పూల బంతులు తమ వాసనను కోల్పోయి సాయంకాలానికి వాడిపోతాయి. కొలిమిలో పెట్టకుండా బంగారానికి వన్నె రాదు కదా. ఇవన్నీ ఆయా పదార్థాల్లో ఉండే దోషాలే కదా. ఈ దోషాలన్నిటినీ పరిహరించి ముఖాన్ని, కళ్ళను, చెక్కిళ్లను, పెదవులను, దంతాలను, కంఠాన్ని, స్తన సంపదని, శరీరాన్ని సృష్టించి బ్రహ్మదేవుడు అహల్య అని పేరు పెట్టాడు ఆమెకి. బ్రహ్మకూతురైనటువంటి అహల్య ఆ విధంగా గౌతమ మహర్షి యొక్క భార్య అయి ఆయన యొక్క అనుష్ఠానానికి, తపస్సుకి అవసరమైనటువంటి ఉపకరణాలను సమకూరుస్తూ అనుకూలవతి అయి సంసారాన్ని చక్కదిద్దుకుంటూ ఉన్నది. కాలం ఎప్పుడూ ఒకలాగా ఉండదు. దేవరాజైనటువంటి ఇంద్రుడి యొక్క కన్ను అహల్య మీద పడింది. వాస్తవానికి అహల్యాదేవిని సృష్టించాడు, నాకు కావాలి అందరూ వెంపర్లాడారు ఆమె కోసం. కానీ గౌతముడి యొక్క ఆశ్రమంలో ఉంచి 1 సంవత్సరం పాటు ఉన్న తర్వాత గౌతముడి యొక్క నిగ్రహ శక్తికి మెచ్చుకొని అప్పుడు ఆయనకిచ్చి పెళ్లి చేశాడు. చాలా పెద్ద కథ ఉంది అది. బ్రహ్మ ఎప్పుడు సృష్టించాడో అప్పుడే చూసినటువంటి ఇంద్రుడికి అహల్య మీద కన్ను పడింది. ఇంద్రుడికి అహల్య మీద మోహం పుట్టడానికి కారణం ఏంటంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా బ్రహ్మదేవుడు అహల్యాదేవిని సృష్టించిన వెంటనే ఆమెను తనకు భార్యగా ఇమ్మని బ్రహ్మను కోరుకున్నాడు ఇంద్రుడు. ఎందుకని? 3 లోకాలకి ప్రభువు, అప్సరసలందరికీ అధినాయకుడు. అటువంటి వాడు అందమైనటువంటి ఆ అమ్మాయి కూడా కావాలి అని కోరుకున్నాడు. కానీ విధి విలాసంగా అహల్యాదేవి గౌతముడి యొక్క భార్య అయి కూర్చుంది. అప్పటి నుండి ఇంద్రుడికి ఆమె మీద మనస్సు మాత్రం మళ్ళటల్లా తగులుకోనుంది. ఒక రోజున ఇంద్రుడు కోడి రూపంలో గౌతమ ముని యొక్క ఆశ్రమ ప్రాంతంలోకి వచ్చి తెల్లవారక ముందే కూత కూశాడు.
మామూలుగా అయితే బ్రాహ్మీ ముహూర్త కాలంలో కుయ్యాలి కోడి. అర్ధరాత్రప్పుడే కూశాడు. వేకువజామైందనే భ్రమతోటి గౌతమ మహర్షి నదీ తీరానికి అనుష్ఠానానికి వెళ్ళాడు. ఆ వెంటనే ఇంద్రుడు ఆశ్రమ కుటీరంలోకి వచ్చాడు. అహల్యను తన ఇంద్రజాలంతో ముంచి మనస్సులోని చిరకాల వాంఛను తీర్చుకొని వెళ్ళిపోయేటంతలో ఎట్ట ఎదుట గౌతమ మహర్షి ప్రత్యక్షమైనాడు. ఆయన ఇంద్రుడిని చూశాడు. తన రూపంలో ఉన్న ఇంద్రుడిని చూశాడు. దివ్య దృష్టితో జరిగింది తెలుసుకున్నాడు. ఆగ్రహం కట్టలు తెంచుకుంది. శపించి ఇంద్రుణ్ణి, అహల్యను కూడా శపించబోయేటంతలో అక్కడ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. ఇదే ఇక్కడ మనం పట్టుకోవాల్సింది. నాయనా గౌతమ, అందచందాలలో వంకలేనట్లుగా ఈ అహల్యను నేను సృష్టించాను. సమస్త దేవలోకం వాళ్ళు ఎవరికి వాళ్లే ఈ కన్యామణిని నాకివ్వు 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 అని పలుమార్లు ప్రార్థించినా కూడా, ఓ గౌతమ, నీ జపానికి, నీ తపస్సుకి, నీ ఆచారానికి, నీ అనుష్ఠానానికి, నీ అగ్నిహోత్రానికి, నీ అధ్యయనానికి అనువుగా ఉంటుందని నువ్వు కోరుకోకుండానే నీకు అర్ధాంగిగా కట్టబెట్టాను. నా అపురూప సృష్టి కదయ్యా ఈ కాంతామణి. ఈమెను కన్న కడుపు శృతిమాత, అంటే వేదమాత. అమృతాన్ని ఆస్వాదించి ఐరావతాన్ని ఎక్కి అమందానందంతో నందనవన విహారం చెయ్యాలనేటువంటి కాంక్ష ఆమెకు గాని నాకు గాని ఉండి ఉంటే ఆనాడే ఈ దేవరాజుకు భార్యగా ఇచ్చి ఉండేవాడిని కదా. నా సృష్టిని తప్పుబట్టే వాళ్ళుంటే ఈమెను తప్పుపడతారు. అందువల్ల ఈమెలో ఎటువంటి దోషం లేదు అంటున్నాడు. ఓ గౌతమ, నీ ఆశ్రమ ప్రాంతమంతా ఇప్పటి వరకు గోవులు సంచరించేటటువంటి పచ్చిక మైదానంగానే ఉంది. ఇకపైన ఈ అహల్య సహకారంతో ఈ మైదానాన్ని సస్యఫల కేదారంగా మార్చుకో అన్నాడు. అహల్య అంటే దున్న పడనది అనుకున్నాంగా. ఆ దున్న పడనటువంటి కన్యామణి యొక్క సహకారంతో నీ ఆశ్రమ ప్రాంతాన్ని సస్యఫల కేదారవనంగా మార్చుకో అన్నాడు. ఈ ఆశ్రమ ప్రాంతాన్ని ఉపవనంగా తీర్చిదిద్దుకో. ఇప్పటి వరకు వండి వార్చే ఆడదిక్కు లేదు కాబట్టి నీకు కందమూలాలతో, ఆవు పాలతో కాలక్షేపం చేశావు. ఇకపైన నీ భోజనపు అలవాట్లు మార్చుకో. చక్కటి శాల్యన్నం తిను. అంటే అదొక వరి ధాన్యం. శాఖపాకాలతోటి, పెరుగు నెయ్యిలతోటి, పప్పు ఆపు పాలతోటి, ఆపూపములు అంటే ఉప్పుతో చేసిన అప్పాలు హాయిగా భోజనం చేయి. చక్కగా వండి పెడుతుంది ఈ అహల్య. ఈ అహల్య ఉన్న చోట కరువు అనేది ఉండదు. దేశం సుభిక్షంగా ఉంటుంది. ఈ వరం నీకు ఇస్తున్నాను. కొంచెం నీ ఛాందసాన్ని తగ్గించుకో. రోజంతా జపతపాతులు, అగ్నిహోత్రము, అనుష్ఠానము, అధ్యయనం మాత్రమే కాదు, నీ ఇంట్లో నీ కోసం ఒక ఇల్లాలు కనిపెట్టుకుని ఉంటున్నది అనే విషయాన్ని మనస్సులో పెట్టుకో. ఆ వచ్చినవాడు సామాన్యుడు కాదు కదా. సాక్షాత్తు 3 లోకాలకు ప్రభువు, వాసవుడు, ఇంద్రుడు, దేవతా సార్వభౌముడు. అతడు కాముకుడై రాలేదు, దేవకార్యం మీద వచ్చాడు. కానీ నువ్వు కొంచెం తొందరపడ్డావు. ఇంద్రుడు అనేది ఒక పదవి, ఇంద్రియాలకు అధిష్టాన దైవం. ఇంద్రుడు ఒక పరీక్షాధికారి. ఎవరికి తపోఫలం పెరుగుతున్నా కూడా ఆయన పరీక్షించడానికి వస్తాడు.
ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ ఈ పైన కోపతాపాలకు గురి వెంటనే శాపజలాన్ని అందుకోవద్దు. ఎందుకంటావా, ఈ అరణ్యంలో దేవతల మహిమలే కాదు, రాక్షసుల యొక్క మాయలు కూడా చాలా ఉన్నాయి. మాయ కోళ్ళు, మాయ లేళ్ళు, ఈ రెండిటికేం లోటు లేదు ఈ అరణ్యంలో. నాయన గౌతమ, ఇంత మాత్రమే కాదు, ఈ పైన ఇలాంటివి ఇంకా కొన్ని జరగచ్చు. అందువల్ల భవిష్యత్తులో 1-2 ఇలాంటి భ్రమ ప్రమాదాలు జరిగినా కూడా నువ్వేమాత్రం తొందరపడద్దు. ఈ విధంగా నీకు హితవు చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను అని సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు ఆ మాట అన్నాడు. భవిష్యత్తును సూచించి గౌతమ మహర్షి వద్ద మాట పుచ్చుకొని బ్రహ్మదేవుడు అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. దేవకార్యాన్ని ముగించుకొని దేవలోకానికి వెళ్ళిపోయినాడు ఇంద్రుడు కూడా. ఇంద్రుడి యొక్క తేజాన్ని తన గర్భంలో ధరించి కొంతకాలానికి ఒక గొప్ప బలశాలి అయినటువంటి కుమారుణ్ణి కన్నదే అహల్య. ఇదే ఇక్కడ విశేషం. అతడికి వాలి అని పేరు పెట్టారు. ఆ బాలుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ అన్యోన్యంగా అహల్య గౌతములిద్దరూ ఆశ్రమ జీవితాన్ని హాయిగా గడుపుతున్నారు. ఆ అనురాగానికి ఫలితంగా మళ్ళా నెల తప్పి శుక్లపక్ష చంద్రుడులాగా నెలలు నిండితే తూర్పు దిక్కున పున్నమ చంద్రుడు ఉదయించినట్లుగా సకల గుణరంజన అయినటువంటి ఒక బాలికామణిని కన్నది అహల్య. ఆమెకి అంజన అని పేరు పెట్టారు. అంజని కాదు, అంజన. ఆమె అంజనాదేవి. కమ్మటి పిండి నలుగుబెట్టి సంపెంగ నూనెతో తలంటి పన్నీటిలో జలకమాడించి మెత్తని కొత్తటి వస్త్రాలు తీసుకొచ్చి ఆ తుండుగుడ్డతో తడి ఒత్తి రక్షబెట్టి కళ్ళకి కాటుక తీర్చిదిద్ది చెక్కిలి నొక్కి మొహాన్ని మొహంతో చేర్చుకొని ముద్దాడి పాలిచ్చి ఆ బాలికను ఉయ్యాలలో ఉంచి జోలపాడి నిద్రపుచ్చి ఈ విధంగా ప్రతిరోజు కూడా ఆ పిల్లని అల్లారు ముద్దుగా పెంచుతోంది అహల్యాదేవి. ఆ బాలిక కూడా చంద్రరేఖలాగా దినదిన ప్రవర్ధమానం అవుతుంది. బాల్యాన్ని వీడి కన్యతనపు వన్య చిన్నెలతోటి తోటి కన్యామణులతోటి ఆటపాటల మధ్య పొద్దుపుచ్చుతూ సకల విద్యా ప్రపూర్ణురాలైంది. అగ్రరుజుడైనటువంటి వాలి కూడా ఆశ్రమవాసులందరి యొక్క అభిమానాన్ని చూరగొంటూ తల్లిదండ్రులకి ఆనందాన్ని చేకూరుస్తూ అతడు కూడా వయసులోకి వచ్చాడు. ఈ విధంగా వాలిని, అంజనాదేవిని అపురూపంగా పెంచుకుంటూ భర్త యొక్క సేవకు ఏమాత్రం లోటుపాట్లు రాకుండా చూసుకుంటూ మితిమీరిన సంతోషంతో తన యొక్క సౌందర్యం ఆశ్రమ ప్రాంతానికి వెన్నెలై విరుస్తూ ఉంటే కాపురం చేసుకుంటూ ఉన్నది అహల్యాదేవి. ఆ అహల్యాదేవి ఒకరోజు వేకువజామున ఋతుస్నాతయై ఆశ్రమ ప్రాంగణంలో పువ్వులు కోసుకుంటూ ఉన్నది. అప్పుడే ఆకాశంలో సూర్యోదయమైంది. వన కన్యలాగా తోచినటువంటి ఆమె యొక్క నవ సౌందర్యానికి, నవ్య సౌందర్యానికి ముగ్ధుడై మనస్సు పారేసుకున్నాడు సూర్య భగవానుడు. మనస్సు పారేసుకున్నదే తడవుగా మరొక ఆలోచన లేకుండా కర్తవ్యాన్ని మరిచిపోయి కర్మసాక్షి అయినటువంటి ఆ సూర్య భగవానుడు
ఆకాశం నుండి భూమికి మంత్రమూర్తి అయి ప్రత్యక్షమైనాడు. మనం ఈ కథ వింటూ ఉంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఏమిటి 3 లోకాలను పరిపాలించేటటువంటి ఇంద్రుడు ఆ విధంగా ప్రవర్తించటం, కర్మసాక్షి అయినటువంటి సూర్యనారాయణమూర్తి ఈ విధంగా కాముకుడు కావడం ఏమిటి అని మనకు అనిపిస్తుంది. కానీ కారణ జన్ములు పుట్టాలి వాళ్ళ యొక్క వీర్యం వల్ల. ఇక్కడ మనం ఈ విషయాన్ని మర్చిపోకూడదు. అందుకనే కుంతీదేవి మాద్రీదేవికి భర్త సమాగమం జరిగితే భర్త తల పగిలిపోయి చచ్చిపోతాడని ఒక శాపం కిందముడు అనేటువంటి మహర్షి ఇచ్చాడు. ఆ శాపమే లేకపోతే ఇంద్రుడు, వాయుదేవుడు, అగ్ని, ఇంద్రుడు, వాయుదేవుడు, అలాగే అశ్విని దేవతలు, యమధర్మరాజు, వీళ్ళ యొక్క అంశాలతో పుత్రులు ఎలా పుట్టాలి? ఇక్కడ పాండురాజు వల్ల సంతానం కలిగితే అటువంటి మహాత్ములు పుడతారా? కురుక్షేత్ర సంగ్రామంలో యావత్ క్షత్రియుల యొక్క సంహారం జరుగుతుందా? ఇవన్నీ జగన్మాత యొక్క ప్రణాళిక అని మర్చిపోకూడదు మనం. అందుకనే ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి జగన్మాత యొక్క ప్రేరణ వల్ల. గతంలో మనం చెప్పుకున్నాం, వ్యాస జననం విషయంలో పరాశర మహర్షి యొక్క మనస్సు చేపలు పట్టుకునేటువంటి ఒక స్త్రీ విషయంలో ఎందుకని ఆ విధంగా లొంగిపోయినాడు? దేవీ భాగవతం అద్భుతంగా వ్యాఖ్యానించింది. మనం చెప్పుకున్నాం దేవీ భాగవతాన్ని 45 రోజుల పాటు 45 గంటలు మన ఛానల్లో 90 ఎపిసోడ్లుగా మన అక్కునూరి వారు ప్రసారం చేశారు. ఆసక్తి ఉన్న వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళి వినొచ్చు. అన్నీ కూడా జగన్మాత యొక్క ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. అటువంటి సూర్య భగవానుడు మంత్రమూర్తి అయి ప్రత్యక్షమైనాడు. మందేహాది రాక్షసుల యొక్క మదం అణగొట్టేటటువంటి కార్యక్రమాన్ని అవతల పెట్టేశాడు. తుంబురుడు, నారదుడు, హాహా, ఊహు, విశ్వావసు, అగ్రసేనుడు మొదలైన గంధర్వుల యొక్క గానాన్ని పట్టించుకోవటంలా సూర్యుడు మేనక, సహజన్య, ఘృతాచి, ఊర్వశి, తిలోత్తమ, రంభాది 12 మంది అప్సరవ కాంతల యొక్క నృత్యాన్ని క్రీగంట కూడా చూడాల. కేవలం సూర్య కిరణాలను మాత్రమే ఆహారంగా సేవిస్తూ జీవించేటటువంటి అంగుష్ట మాత్ర దేహులైనటువంటి 60,000 మంది వాలకిల్యాది ఋషుల యొక్క సూక్త పఠనాన్ని పెడచెవిన పెట్టాడు. బ్రాహ్మణులు నెరవేర్చేటటువంటి సంధ్యావందనాది కృత్యాలలో మంత్రభూతంగా ఇచ్చే అర్ఘ్యాన్ని స్వీకరించడానికి ఇష్టం కలగటం లేదా? మంత్రమూర్తి కాబట్టి భువర్లోకాధిపతి అయినటువంటి ఆదిత్యుడు స్వర్ణమయమైనటువంటి శరీరంతో అహల్యాదేవి ముందు సాక్షాత్కరించాడు. ఇది అద్భుతమైనటువంటి వర్ణన. ఆ విధంగా సాక్షాత్కరించినటువంటి సూర్యనారాయణమూర్తి ఏం చేశాడు? తదితర విశేషాలని రేపటి రోజు మనం కలుసుకొని ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు అందరూ ఈ ఛానల్లో వచ్చేవన్నీ వింటూ ఉండండి. ఈ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీతో పాటు 4-5 చేత సబ్స్క్రైబ్ చేయించండి. హనుమత్ చరిత్ర మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీ కామెంట్ పెట్టి మీ యొక్క బంధుమిత్రులు కనీసం 10 మందికి ఈ వీడియోను పంచే బాధ్యత మీరే స్వీకరిస్తారని నేను నమ్ముతూ, ఆ ఆంజనేయ స్వామి మన అందరికీ అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు ఇచ్చి చల్లగా కాపాడాలి అని ప్రార్థన చేస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. సంపూర్ణ
హనుమద్దీవ్య చరితామృతం వినండి వినిపించండి వింటూనే ఉండండి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.